మనందరికీ ఇండియన్ మ్యాప్ తెలుసు, కానీ ఆ మ్యాప్ని క్లియర్గా గమనిస్తే ఇండియాతో పాటు శ్రీలంక కూడా ఉంటుంది. మరి వేరే కంట్రీ అయిన శ్రీలంకని ఇండియన్ మ్యాప్లో ఎందుకు చూపిస్తున్నారు? అది నేబరింగ్ కంట్రీ కాబట్టి చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో. మరి అలా అయితే పాకిస్తాన్ మరియు చైనాని కూడా పూర్తిగా చూపించాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 1958లో లా ఆఫ్ సీస్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీన్నే లా ఆఫ్ ఓషన్ అని కూడా అంటారు. ఈ లా ప్రకారం ఏ కంట్రీకి అయితే కోస్ట్ లైన్ ఉంటుందో ఆ కోస్ట్ లైన్ నుంచి 350 కిలోమీటర్స్ వరకు అది ఆ కంట్రీ యొక్క నాటికల్ లిమిట్. దాన్నే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని కూడా అంటారు. బట్ ఇండియా మరియు శ్రీలంక యొక్క డిస్టెన్స్ చూస్తే మటుకు 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో శ్రీలంక కమ్స్ అండర్ ద ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ ఇండియా. ఇలా మరొక కంట్రీ ఇంకొక కంట్రీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో కనుక వస్తే ఆ కంట్రీని తప్పకుండా మ్యాప్లో చూపించాలనేది రూల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్.